శ్రీరామ్. ఈరోజు మనం రామాయణంలో అయోధ్యాకాండలో 53వ సర్గ దగ్గర ఉన్నాం. నేను నా కన్న తల్లి కౌసల్యామాత సేవలకు దూరమైతిని. కనీసము నీవైనను అయోధ్యకు వెళ్ళి ఆ లోటును తీర్చుము అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట, అందులకు లక్ష్మణుడు విముఖత తెలుపుట, అన్నను వదినను సేవించుచు వనములలోనే ఉందునని అతడు శ్రీరామునకు నచ్చజెప్పుట, ఆనందింపజేయు వారిలో అత్యంత శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ వృక్ష మూలమును ఆశ్రయించి సాయం సంధ్యోపాసన గావించి లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ లక్ష్మణ, జనపదములను దాటి వచ్చిన మొదటి రాత్రి ఇదియే. సుమంత్రుని వీడ్కొనిన పిమ్మట మనము గడపబోవు మొదటి రాత్రియు ఇదియే. అయినను నీవు ఏ విధముగాను బెంగ పెట్టుకునే వలదు. ఓ లక్ష్మణ, సీతాదేవి యొక్క రక్షణ భారము మన ఇద్దరిది కనుక నేటి నుండి ఏమాత్రము ఏమరపాటు లేక రాత్రి వేళల యందును జాగరూకులమై ఉండవలెను. కనుక ఓ సౌమిత్రి, ఈ రాత్రిని ఏదేని ఒక విధముగా ఇచ్చటనే గడుపుదము. ఈ నేలపై మనము స్వయముగా సిద్ధపరచుకొనిన తృణశయ్యలపై శయనింతుము. పట్టు పరపులపై హాయిగా శయనింపవలసిన శ్రీరాముడు నేలపై కల్పించుకొనిన తృణశయ్యపై చేరి లక్ష్మణునితో ఈ మంచి మాటలను చెప్పదొడంగెను. నాయన లక్ష్మణ, మహారాజు ఈ సమయమున నిజముగా మిక్కిలి పరితపించుచు సిజ్జపై పడి ఉండవచ్చును. కైకేయి మాత్రము తన కోరికలు ఈడేరినందున చాలా సంతుష్టురాలై ఉండవచ్చును. అంతేకాదు, తాతగారి కడ నుండి అయోధ్యకు చేరిన భరతును చూచి ఆ కైకేయి కోసల రాజ్యమున తన అధికారమును పదిలపరచుకొనుటకై మహారాజు ప్రాణములను తీయదు గదా. మహారాజును ఆదుకొనువారు ఇప్పుడు ఎవ్వరునూ లేరు. పైగా అతడు వృద్ధుడు, నా నుండి దూరము చేయబడినవాడు. నన్ను యువరాజు పట్టాభిషిక్తుని చేయవలనని కోరిక ఆయన మనస్సులోనే మిగిలిపోయినది. ఇప్పుడు అతడు కైకేయి చేతిలోని కీలుబొమ్మ. ఇట్టి స్థితిలో పాపము అతడేమి చేయగలడు? అనూహ్యముగా వచ్చిపడిన ఈ సంకటములను మహారాజు యొక్క నిస్పృహ స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్థముల కంటే కామముదే పైచేయి అని నాకు అనిపించుచున్నది. ఓ లక్ష్మణ, తాను చెప్పినట్లు నడుచుకొను పుత్రుని ఎంతటి మూర్ఖుడైనను ఒక స్త్రీ మాటలు విని నన్ను పరిత్యజించున సుఖ సంతోషములతో హాయిగా జీవించుచున్న ప్రజలు గల విశాల కోసల దేశమునకు మహారాజై భరతుడు భార్యతో కూడి సర్వ సుఖములను అనుభవింపనున్నాడు. నిజముగా ఆ కైకేయి సుతుడు ఎంతటి భాగ్యశాలియో కదా. మహారాజేమో వయస్సు మళ్ళిన వృద్ధుడు, నేనేమో అడవుల పాలైతిని కనుక అతడొక్కడే సమస్త రాజ్యమునకు తిరుగులేని ప్రభువు కాగలడు. పురుషార్థములలో అతి ముఖ్యములైన ధర్మార్థములను గాలికి వదిలి కామ పరతంత్రుడయ్యుండువాడు దశరథ మహారాజు వలె ఇట్లు ఇడుముల పాలగును. ఇది నిజము. నాయన, నన్ను అరణ్యములకు పంపుటకు, దశరథ మహారాజును మృత్యుదేవతకు అప్పగించుటకు, తన కుమారుడైన భరతుని ఈ కోసలకు రాజును గావించుటకు కైకేయి అయోధ్యలో అడుగిడినట్లు నేను తలంతును. కైకేయి రాజ్యాధికారము ప్రాప్తించుటచే గర్వితయై మంచి చెడ్డలను మరచినదై నా నిమిత్తముగా ఇప్పుడు కౌసల్యా జననిని సుమిత్రా మాతను యాతనలను గురిచేయదు గదా. ఓ లక్ష్మణ, నా కారణముగా తల్లి సుమిత్రాదేవికి దుఃఖములు కలుగకుండుగాక. అందువలన నీవు పరిస్థితులను గ్రహించి వేకువజాముననే ఇచ్చటి నుండి బయలుదేరి అయోధ్యకు చేరుట యుక్తము. సీతతో కూడి నేనొక్కడనే దండకారణ్యములకు వెళ్ళెదను. ఆత్మీయతతో ఓదార్చువారు లేక పరితపించుచుండు కౌసల్యామాతకు నీ వలన కొంత ఊరట కలుగును. దుర్మార్గురాలైన కైకేయి అందరును నొచ్చుకొను రీతిగా కౌసల్యామాతను అవమానముల పాలు చెయ్యవచ్చును. కనుక ఆమె రక్షణ భారమును ధర్మాత్ముడైన భరతుని మీదే ఉంచుము.
ఓ సౌమిత్రి, మా తల్లి కౌసల్యాదేవి పూర్వజన్మలలో నిజముగా తల్లి కొడుకులను ఎడబాపి ఉండవచ్చును. అందువలననే ఆమెకు ఈ జన్మలో ఇట్టి దుస్థితి తటస్థించినది కాబోలు. కన్న తల్లి కౌసల్యాదేవి పెక్కు శ్రమల కోర్చి తన చేతుల మీదుగా ఎంతో కాలము నన్ను సుకుమారముగా పెంచి పెద్ద చేసినది. ఆమె కష్టములు ఫలించు తరుణమున నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయము ఆసన్నము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమైతిని. చి, నేను కన్న తల్లికి సేవలు చేయలేకపోతిని. ఓ సౌమిత్రి, కన్న తల్లి కౌసల్యాదేవికి నేను అంతులేని శోకమునే మిగిల్చి తిని. అందువలన మాతాపితృ సేవా భాగ్యములకు నోచుకొనని నా వంటి వానికి ఏ సాధ్వియు జన్మనీయరాదు. కౌసల్యామాతపై నాకంటేను ఆమె పోషణలో పెరిగిన గోరువంకకే ప్రేమ ఎక్కువ అని నేను తలంతును. ఏలనన ఆ గోరువంక అతడి చిలుకతో, ఓ చిలుక, నీవు శత్రువు యొక్క పాదమును కొరుకుము అని పిల్లి నెపముతో పలుకుచుండెడిది. అమ్మ ఆ మాటను వినుచుండెడిది. అమ్మ మీద మిగులు ప్రేమ గలది ఎగుట చేతనే ఆ గోరువంక అట్లు పలుకుచుండెడిది. ఒక పక్షి అయిన గోరువంకయు తనను పెంచి పోషించిన కౌసల్యామాతపై గల ప్రేమతో ఆమెకు అపకారము తలపెట్టిన కైకేయ కూడా తన తీవ్ర కోపమును ఇట్లు ప్రకటించినది. నేను ఆమెకు కొడుకునై ఉండియు ఆమెకు ద్రోహము చేయుటకు ఉడిగట్టిన కైకను పల్లెత్తు మాటయు అనుకుంటుని గదా. ఓ శత్రుసోదన, నా వంటి పుత్రుని కలిగియుండి తల్లి కౌసల్యాదేవి పుత్రులు లేని దాని వలె విలపించుచున్న దురదృష్టవంతురాలు. ఇట్టి దుఃఖ స్థితిలో ఏమాత్రము తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుడనే ఉండియు ఏమి ప్రయోజనము? నేను వనములకు చేరి కౌసల్యామాతకు దూరమైతిని. అందువలన ఆమె అంతులేని దుఃఖములకు లోనైనది. నిజముగా ఆమె ఎంతయు దురదృష్టవంతురాలు. ఆమె ఇప్పటికీ నీ శోకసాగరమున మునిగి అందే పడియుండును. ఓ లక్ష్మణ, నిజముగా నేను కుపితుడనైనచో ఒక్కడనే ధనుర్బాణములను చేతపట్టి ఆ అయోధ్యనే కాదు సమస్త భూమండలములను వశము చేసుకొనగలను. కానీ అకారణముగా పరాక్రమమును ప్రకటించుట తగదు కదా. ఓ పుణ్యపురుష లక్ష్మణ, అధర్మమునకు భయపడియు పరలోక భీతి కారణమును నేను వెనుకాడుచుంటిని. అందువలన నేడు నా యువరాజ పట్టాభిషేకంను గూర్చి తలంపనైతిని. శ్రీరాముడు లక్ష్మణునితో ఆ నిర్జన వనమునందు ఇట్లు పరిపరి విధములుగా కరుణాపూరిత వచనములను పలికి కన్నీరు పెట్టుచు మిన్నకుండెను. ఈ విధముగా విలపించి ఊరుకున్న శ్రీరాముడు మంటలు చల్లారిన అగ్నివలే అలలు శాంతించిన సముద్రుని రీతిగను ఒప్పుచుండెను. అట్టి అన్నను లక్ష్మణుడు ఓదార్పసాగెను. ధనుర్ధారులలో మేటి అయిన ఓ ప్రభు, నీవు అయోధ్యను వీడి వచ్చిన పిమ్మట నేడు ఆ పురము చంద్రుడు లేని రాత్రి వలె నిజముగా తేజోవిహీనమై ఉండును. ఓ రామ, ఓ పురుషోత్తమ, నీవు ఇట్లు ప్రతిపించుట ఏమాత్రము తగదు. నీవు ఈ విధముగా శోకించుచున్నచో సీతాదేవికి నాకును బాధగా నుండును. ఓ రాఘవ, నీకు దూరమై సీతాదేవి గాని నేను గాని నీటి నుండి బయట పడవేసిన చేపవలే గెలగెలలాడుదుము. క్షణకాలము కూడా జీవింపజాలము. ఓ శత్రుదమన, నీవు లేనిచో తండ్రి అయిన దశరథ మహారాజు గాని తోబుట్టువైన శత్రుఘ్నుని గాని కన్న తల్లి అయిన సుమిత్రాదేవి గాని చూడగోరను. ఇంత ఏల నీవు లేని స్వర్గము కూడా నాకు అక్కరలేదు. అనంతరము అతడు కూర్చొని ఉన్న ధర్మాత్ములైన సీతారాములు ఆ సమీపముననే మర్రి చెట్టు క్రింద లక్ష్మణుడు ఏర్పరిచిన చక్కని తృణశయ్యను చూచి వారు దానిపై పరుండిరి. అంతట శత్రు భయంకరుడైన శ్రీరాముడు సాదరముగా లక్ష్మణుడు పలికిన సముచితము వచనములను అన్నింటినీ సావధానముగా వినను. తాను 14 సంవత్సరములు వానప్రస్థాస్త్ర ధర్మములను పాటించుచు వనవాసము చేయుటకు నిశ్చయించుకొనెను. వనములలో తనతో గూడియుండుటకు లక్ష్మణుని అనుమతించెను. పిమ్మట రఘువంశవర్ధనులు మహాబలశాలురు అయిన ఆ రామలక్ష్మణులు
ఆ నిర్జన వన ప్రదేశమున ఎట్టి భయము గాని తొట్టుబాటు గాని లేకుండా పర్వత సానువుల యందు స్వేచ్ఛగా తిరుగాడు సింహముల వలె సంచరించుచుండిరి. 54వ సర్గము. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై భరద్వాజాశ్రమమునకు చేరుట, ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నేర్పుట, వారి వనవాస దీక్షకు చిత్రకూటము అనువైనదిగా తెలుపుట. సీతారామ లక్ష్మణులు ఆ వృక్షమూలమున ప్రశాంతముగా ఆ రాత్రిని గడిపిరి. సూర్యుడు ఉదయింపగనే సుప్రభాత వేళ ఆ ప్రదేశము నుండి బయలుదేరిరి. భగీరథుని వలన భూమికి దిగివచ్చిన గంగానది యమునయు సంగమించు ప్రదేశమైన ప్రయాగ క్షేత్రమును చేరుటకై వారు దట్టమైన అడవుల మీదుగా ముందునకు సాగిరి. వారు ఇంతకు ముందెప్పుడునూ చూచి ఎరుగని వత్సదేశమునందలి వివిధ మనోహర ప్రదేశములను, అందలి చక్కని దృశ్యములను గాంచుచు అచ్చటచ్చట స్థానికులు ఆదర సత్కారములను స్వీకరించుచు తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి. వారు క్షేమముగా పయనించుచు మార్గమధ్యమున బాగుగా పుష్పించిన వివిధములగు మహావృక్షములను తిలకించుచుండిరి. మధ్యాహ్నాంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, ప్రయాగ పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమాయ అనునట్లు ఒప్పుచున్న ఓ ఆ ఎత్తైన పొగను చూడుము. భరద్వాజ మహర్షియు ఈ సమీపముననే ఉండునని తలంతును. మనము నిజముగానే గంగా యమున నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమి. అదిగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుచున్న జల ఘర్షణ శబ్దములు వినబడుచున్నవి. అడవులలో లభించు వస్తువులతో జీవించువారు పగులగొట్టిన కొయ్యలు ఇవిగో ఇచట కనబడుచున్నవి. భరద్వాజాశ్రమము చెంత అట్లు నరుకబడిన వివిధ వృక్షములను దర్శనమిచ్చుచున్నవి. ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచు సూర్యాస్తమయ సమయమున గంగాయమున సంగమ ప్రదేశమున గల భరద్వాజాశ్రమమునకు చేరిరి. ధనుర్ధారులయ్యున్న ఆ అన్నదములను చూచి ఆ ఆశ్రమం సమీపమున గల మృగములను పక్షులను భీతిల్లినవి. వారు ఒక్క క్షణకాలము పాటు నడిచి భరద్వాజుని చెంతకు చేరిరి. ఆ ఆశ్రమమునకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరిన వారే సీతతో కూడి ఆ మునీశ్వరునకు కొంత దూరమున నిలబడిరి. శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతి పొందిన పిదప వారు ఆ పర్ణశాలలో ప్రవేశించిరి. మహాత్ముడైన ఆ భరద్వాజ మహాముని శిష్య పరివృతుడై తీవ్రమైన వ్రత దీక్షలో ఏకాగ్రచిత్తుడై ఉండెను. తపశ్శక్తిచే పొందిన దివ్య దృష్టి వలన అతడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరుంగగలిగి ఉండెను. సాయంకాలపు అగ్ని కార్యములను నిర్వర్తించుచున్న ఆ మహానుభావుని చూచి వెంటనే సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను. పిమ్మట శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికి ఇట్లు తెలిపెను. ఓ పూజ్య మహాముని, మేము దశరథ మహారాజు పుత్రులము, రామలక్ష్మణులము. ఈ సాధ్వి నా భార్య, పేరు సీత, జనక మహారాజు కూతురు. ఈ ఉత్తమురాలు నన్ను అనుసరించి ఈ నిర్జన వన ప్రదేశములకు వచ్చినది. తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇటు వచ్చుచుండగా చూచి నా అనుంగ తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకే గట్టిగా నిశ్చయించుకొని ఇట్లు నా వెంట వచ్చెను. ఓ మహాత్మా, తండ్రి ఆదేశము ప్రకారము తపోవనముల యందు ప్రవేశింపనున్నాను. కందమూల ఫలములనే భుజించుచు వానప్రస్థ ధర్మమును ఆచరించెదను. అంతట ధర్మాత్ముడైన ఆ ముని ధీమంతుడు రాజకుమారుడైన శ్రీరాముని వచనములను విని గోవును అర్ఘ్య జలములను తెప్పించి వారికి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారములను నెరిపెను. పిమ్మట ఆ మహా తపస్వి వారికి ఇంకనూ వనములలో లభించు వివిధములగు మూలాదులతో కూడిన ఆహార పదార్థములను
మధుర పానీయములను సమకూర్చెను. ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచెను. మృగములతోడ పక్షులతోడ మునీశ్వరులతోడ పరివృతుడై ఆసీనుడయ్యున్న ఆ భరద్వాజ మహాముని తన కడకు విచ్చేసిన శ్రీరామునకు స్వాగతపూర్వకముగా అతిథి పూజోపచారములను నిర్వహించెను. ఆతిథ్యమును స్వీకరించి ఆసీనుడయ్యున్న శ్రీరామునితో భరద్వాజుడు ఇట్లు ధర్మవచనములను పలికెను. ఓ కాకుత్స, రామ, ఎంతో కాలము నుండి నీ దర్శన భాగ్యమునకై నిరీక్షించుచుంటిని. ఈనాటికి నీ రాకతో అది ఫలించినది. నీ యందు ఎట్టి దోషములు లేకున్నను నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను వినియున్నాను. ఇది గంగా యమునా నదుల కలయు ప్రసిద్ధ క్షేత్రము. మిక్కిలి పవిత్రమైనది, మనోహరమైనది. ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును. రఘువంశజుడు సకల ప్రాణుల హితమును కోరెడివాడును అయిన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలుకులను వినిన పిమ్మట ఆయనతో సముచితముగా ఇట్లు నుడివెను. ఓ పూజ్య మహర్షి, ఇతడికి సమీపమున గల కోసల దేశపుర జనులు జానపదులు నేను ఈ ఆశ్రముననున్నట్లు ఎరింగి సులభముగా దర్శింపవచ్చు. నన్ను కుతూహలంతో నన్ను సీతాదేవిని చూడగోరుదురు. అందులకై వారు తరచుగా ఇచటికి వచ్చిపోవుచుందురు. కావున ఇచట మేము నివసించుట యుక్తముగాదని తలంతును. కావున ఓ మహాత్మా, జనులకు అందుబాటులో నుండనై ఆశ్రమవాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గూర్చి ఆలోచించి తెలుపుడు. సుకుమారముగా పెరిగిన ఈ జానకి అట్టి ప్రదేశమున హాయిగా ఉండగలదు. శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్లనెను. నాయన శ్రీరామ, ఇక్కడికి 10 క్రోసుల దూరంలో చిత్రకూటము అను పవిత్రమైన పర్వత ప్రదేశము గలదు. దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించుచుందురు. అది మీ నివాసమునకు తగిన చోటు. అచట వానరములు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు తిరుగుచుండును. అది గంధమాదన పర్వతము వలె మనోహరమైనది. చిత్రకూటగిరి శృంగములను చూచుచున్నంత కాలము వరకు చిత్రకూటమున నివసించుచున్నంత వరకు అచటి వారికి పుణ్యకార్య ఫలములు లభించుచునేయుండును. అనగా వారు పుణ్యకార్యములనే చేయుచుందురు. వారి మనస్సులకు పాపపు ఆలోచనలే రావు. పెక్కుమంది మహర్షులు ఆ చిత్రకూటమున నివసించుచు వందల కొలది సంవత్సరములో తపస్సులొనర్చుటచే ఆ ప్రదేశము పునీతమైనది. ఆ స్థల మహిమచే వారి తపస్సులను సిద్ధించినవి. అంత మాత్రమే కాదు, వారందరూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ఆర్చిర్మార్గము ద్వారా దివ్యధామమును పొందగలిగిరి. ఓ రామ, మీ ఏకాంత వాసమునకు ఆ ప్రదేశము ఎంతయు అనుకూలము. అచట మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును. లేనిచో మీ వనవాసము మాతో కూడి ఈ ప్రదేశమునే గడుపగలరు. ధర్మజ్ఞుడైన ఆ భరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును గూర్చిన అతిథులకు శ్రీరామునకు, సీతాదేవికి, లక్ష్మణస్వామికి చక్కని అతిథి సత్కారములలో ఉపచారములనర్చెను. వారికి సంతృప్తిని కలిగించెను. భరద్వాజ మహర్షియు ఆయన చెంత కూర్చుని ఉన్న శ్రీరాముడు చిత్ర కథా సంభాషణలు చేయుచుండిరి. ఇంతలో ప్రశాంతిని గూర్చుచు రాత్రి అయ్యెను. సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణ శ్రమచే అలిసిపోయుండిరి. అందువలన వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఆ రాత్రిని సంతోషముగా గడిపిరి. రాత్రి గడిచి తెల్లవారగనే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహా తేజస్వి అయిన భరద్వాజముని సమీపించి ఆయనతో ఇట్లనను. సత్యశీలుడవైన ఓ మహాత్మా, మీ ఆశ్రమమున ఒక రాత్రిని గడిపితిమి. ఇంతకు ముందు మీరు సూచించిన ఆ ప్రదేశమునకు వెళ్ళుటకై ఇంక మీరు మాకు అనుమతి నిండు. రాత్రి గడిచిన పిదప ఆ సుప్రభాత సమయమున భరద్వాజ మహర్షి
శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రామ, ఈ సమీపముననే చిత్రకూట పర్వతము కలదు. అది మధురములైన ఫలములతోడను కందమూలములతోడను ఒప్పుచున్నది. అచటికి వెల్లుడు. ఓ పరాక్రమశాలి, మీరు నివసించుటకు అది మిగుల అనుకూల ప్రదేశము. అచట చక్కని నీడనిచ్చు వివిధములకు మహావృక్షములు గలవు. ఆ ప్రదేశమున కిన్నరులు, నాగజాతి వారు సంచరించుచుందురు. నెమళ్ళు మనోహరముగా క్రేంకారములు చేయుచుండును. మహాగజములు తిరుగుచుండును. ఆ ప్రదేశము పవిత్రము, మనోజ్ఞము. అక్కడ కందమూల ఫలములను సమృద్ధిగా లభించును. మీరు వాసిగాంచిన ఆ చిత్రకూట పర్వతమునకు వెళ్ళుడు. ఓ రఘునందన, ఆ వన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహములు, లేళ్ల గుంపులు చూడ ముచ్చట గొలుపుచున్నట్లుగా సంచరించుచు మిమ్ము ఆనందింపజేయగలవు. అచటి పర్వత పానువులను, మందాకిని నదీ తీరములు, పెక్కు జలపాతములు, నానా విధములకు గుహలు, సెలయేళ్ళు మీరు దర్శింపవచ్చును. నీవును సీతాదేవియు విహరించు వేళ ఆ ప్రదేశము అంతయు మీ మనస్సులకు ఆహ్లాదముకరముగా ఉండును. మంగళకరమైన ఆ పర్వతము సంతోషముతో పొంగిపోవుచున్న టిట్టిభముల రవములతో, కోకిలల స్వరములతో ప్రతిధ్వనించుచుండును. హరిణముల తోడ, మద గజముల గుంపుల తోడ మిక్కిలి రమణీయముగా నుండు ఆ ఆశ్రమమునకు చేరి అచట నివసింపుడు. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.